ఏంట్రా ఎలా కూర్చున్నారు? ఆడుకోండి, వెళ్ళండి, ఆడుకోండి. భజంత్రీలు వాయించండి అయ్యా. బా ఏమిటమ్మా ఇది? ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారంటే పనులు కానివ్వండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోకేం చేస్తారమ్మా? మనం అంటే గిట్టనవాడెవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా. నేను వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా. మా నాయనే, నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా. కానివ్వండి అమ్మా, వంట పనులు కానివ్వండి. చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు? ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏదో నిజంగానే పెళ్లి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నావే? అవతల పెళ్లివారు విడుదలకు వచ్చేశారు. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు. రెడీ అవ్వాలి. నవ్వమ్మా పిచ్చి తల్లి, నవ్వాలి. అది ఎంత కాలమునకు దొరికినది చక్కని అవకాశము చెలి, కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి. రాయనా బస్? తర్వాత రాసుకుంది కానీ ముందర ఫోటోలు తేయి. లాగే బస్. బాగా ఎవరు నువ్వు? చెప్పు చెప్పవే. చెప్పు ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది. అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటుంది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తామా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసే కదా పల్లియా? అయ్యో నేను ఫోటోలు మాత్రమే తీశాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజన్ బంధించింది బాబు. నర్మాయ్, నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని నీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పండింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించింది అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతుర్నైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ, దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బతీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు. అమ్మ నాకు కొంచెం నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊరు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత. ఏమైంది లత? ఏం జరిగింది? నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అమాయకురాల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి. నీకు భయం ఏంటే? బరి తెగించిన దానివి. అన్నయ్య గారు,
ఇలా ఏలుతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళు వచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. సంపరా సంపు. ఏట్రా కొంజ అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా, కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంజ గాంధీ గారు శంప మీద కొడితే మరో శంప చూపించమన్నారా? నిన్ను శంప మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు. ఇంత ఆస్తున్నా, ఇంత చదువుకున్నా నన్నుగా ప్రేమించే మనిషి లేక నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా కొంజ? ఉంచుకున్నది పెళ్ళావు కాదు, పెంచుకున్నాడు కొడుకు కాడని. కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని చూస్తుంది. అందుకే నా పక్కకి చేరింది శిలక. ఏం చేయను చెప్పండి? నేను ఆడదాన్ని, అమాయకురాల్ని, మగ జాతిని నమ్ముకున్నదాన్ని. అమ్మలేని నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. దిక్కుతోచని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను. నీకేం కావాలమ్మా? ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను ఒకదాన్ని కావాలి. అంటే ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడగలవో చెప్పు. బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. బాబు, నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు. అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడిపోతావు. అమ్మా, భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేత ఇలా అడిగిస్తున్నాడేమో. ఒప్పుకో బాబు. బాబు, రాజా బాబు, లతమ్మ, మీ నాన్నగారితో ఆ శివరంజన్ ఆడుతున్న నాటకం అంతగా చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చి ఆ శివరంజన్ని చంపుతానని తుపాకీ తీసుకుని బయలుదేరారు. ఆ రుద్రయ్య మనుషులు ఆయన ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా. ఆ రుద్రయ్య శివరంజని ఎంతకైనా తెగించగలరు. ఎడారిలా ఎప్పుడూ నిప్పులు సెగలు కక్కే నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లుంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అవి ఎండమావులు అనుకోమంటావా? నిజంగా కన్నీళ్లే అనుకోమంటావా? కనీసం నీ వల్ల నీ భార్య చనిపోయినప్పుడైనా ఏడ్చుంటే ఇన్ని ఘోరాలు జరిగుండేవి కాదు, ఇంతమందిని ఏడ్పించుండేవాడివి కాదు. ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? వద్దు. మీరంతా ఆ దొంగ నా కొంచెం ఎక్కడికో తప్పించుకు పారిపోనాడు. మీరంతా అడ్డేలు ఎతకండి. ఆడు ఎక్కడ దాక్కున్నా సరే తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయండి. వెళ్ళండి. కొంచెం అది గంగా వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది.
లక్ష్మి 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 అయ్యో అయ్యో లక్ష్మి 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 ప్రమోషన్ వచ్చింది, నేను చెప్తుంటాను, నువ్వు రాసుకో. నువ్వు చెబుతుంటే నేను రాస్తుంటే వాళ్ళంతా వచ్చి మన తాటలు తీస్తారు. ఆ? ఇంతకాలం నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయి. పాలమ్మి ఆ? లింగలింగ సూ అమ్మ నా కొంచెం నన్ను చంపకరా, నన్ను చంపకు. నేను నిన్ను పెంచాను రా, పెద్దోని చేశాను రా, నా బిడ్డలా చూసుకున్నాను రా. నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టు, నన్ను చంపకరా, నన్ను చంపకు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. బాబు, సంఘంలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న నాలాంటి దుర్మార్గుల మధ్య దొంగవైనా నువ్వు దొరబిడ్డలా ప్రవర్తించావు. నన్ను క్షమించు. ఇన్స్పెక్టర్ గారు, మీ ప్రోగ్రాం మీరు కానివ్వండి. వస్తానమ్మా. బాబు వెళ్ళొస్తాను. వస్తాను తాత, వెళ్ళొస్తానండి. గోపి గోపి గోపి, బలవంతంగా ఈ డ్రెస్ తొడిగించావు. అసలు పెళ్ళంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నీ అభిప్రాయాల తర్వాత ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. ఏమండి, మీరైనా కాస్త. లక్ష్మి 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 లక్ష్మి